హల్లెలూయా. నేను చేర్చుకోవడానికి ఆయన ఆయుధముగా ఉండిపోతుంటున్నా. ఎలా చేర్చుకుంటాడో తెలిసిన, ఇక్కడైతే మనము కపటము ముద్దు పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నా. ప్రభు మనల్ని చేర్చుకునేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భాగములో మనం చూస్తే కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెట్టుకెళ్ళి కౌగలించుకొని ఆయనకి ఏం పెడుతున్నాడంటే, ఆయనకి ముద్దు పెడుతూ ఉన్నా. ప్రభు పెట్టే ముద్దు అది ప్రేమపూర్వకమైన ఒక ముద్దు అయి ఉంటూ ఉన్నా. ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకొని విందును ఏర్పాటు చేసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయా. నిన్ను కూడా ప్రభువు ముద్దు పెట్టుకొని కౌగలించుకొని నీ కపటపు ముద్దల్లా మానేసేయి. నీ కపటపు ముద్దల్లా వద్దు. ఇస్కరియా యూదా పెట్టిన కపటపు ముద్దు ఈ ఉపమానంలో తండ్రి పెట్టినది కాదు. ఆ ముద్దు వేరే, ఈ ముద్దు వేరే. నువ్వు పెట్టేదల్లా కపటపు ముద్దు. కానీ ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించని దేవుడి దగ్గర నిలబడ్డామంటే ప్రభువు పెట్టినటువంటి ఆ యొక్క ముద్దు నీకు ప్రేమ కలిగినది, నిన్ను క్షమించేది. ఆ క్షమాపణ నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళును గాక. నీ పాపలు క్షమింపబడును గాక. నీకు విందులో చేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా.